వస్తారు వాళ్ళు ఫైన్ అవుతారు ఫోటో కొట్టారు ఫైన్ అవుతారు చూస్తాను చికెన్ మేము కూడా తింటున్నాము. మీరు కూడా చికెన్ పైన వచ్చిన వదంతులతో అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండండి. కొన్న లేడీస్ ఒక లైన్ ఇచ్చేసి బబితా గారికి నమస్కారాలు. దయచేసి ఒకసారి బయట రండి, ఒకసారి బయట రండి దయచేసి. రోడ్డు పైన దయచేసి ఎవరు నిలబడవచ్చు, రోడ్డు పైన దయచేసి ఎవరు నిలబడవచ్చు. ప్రోగ్రామ్ చేయడం అనేది మన వెంకటేశ్వర కంపెనీ జరగడం జరుగుతుంది. అందరూ దయచేసి అల్వాల్ పట్టణ ప్రజలను ఎలాంటి మీరు ఇబ్బంది పడకుండా చికెన్ తినాలి. ఎలాంటి వైరస్ మన చికెన్లో లేదు. ఇది ఎక్కడో కొంచెం ఆంధ్రాలో మహారాష్ట్రలో వచ్చిన వైరస్. ఇది మనం తినే చికెన్లో 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం ఉడికించి తినడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. వైరస్ అనేది మనం ఉడికించే చికెన్లో వైరస్ ఎలాంటి కూడా రాదు. దయచేసి మీరందరూ ఎలాంటి అపోహ లేకుండా చికెన్ తినవచ్చు. మీరు తినండి, అందరికీ తినిపించండి. గత వారం రోజుల నుంచి ఉన్నది లేనట్టు సోషల్ మీడియాలో బర్డ్ అనే వదంతులు ఉండడం వల్ల నేను అల్వాల్ ఐజీ స్టాక్ ఇందిరాగాంధీ స్టాక్ దగ్గర మనం చికెన్ మేళ ఎగ్స్ చికెన్ అనేది ఒక చికెన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇది బర్డ్ ఫ్లూ అనే భయం ఆందోళన పోవాలని, వదంతులు పోవాలని ఇక్కడ చికెన్ పెట్టడం జరుగుతుంది. చికెన్ అనేది అతి తక్కువ రేట్ల మనకు దొరుకుతుంది. దానికి మనము ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వాళ్ళు మనకు చికెన్ ఇవ్వడం జరిగింది, ఎగ్స్ ఇవ్వడం జరిగింది. అల్వాల్ యూనియన్ కుటుంబ సభ్యులు ఇక్కడ అందరం కలిసి అరేంజ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అల్వాల్ యూనియన్ తరఫున ఇవాళ చికెన్ మేళా అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. బర్డ్ ఫ్లూ అనే వైరస్ ప్రాబ్లం వల్ల జనాలందరూ చికెన్ గుడ్లు తినడానికి బాగా భయపడుతున్నారు. కాబట్టి వెంకటేశ్వర హ్యాచరీస్ ఆధ్వర్యంలో అల్వాల్ పట్టణంలో ఈరోజు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. కాబట్టి చికెన్ గుడ్లు అందరూ తినొచ్చు, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది చికెన్ తినడం వల్ల, గుడ్లు తినడం వల్ల ఉండదు. ఎందుకంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనకు బాయిల్ అవుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందరూ హ్యాపీగా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజలు కానీ వచ్చేసాయి చేసినటువంటి వదంతులకు చాలామంది రైతులు మరియు చికెన్ షాప్ యాజమాన్యులు కూడా ఎమ్మెల్యేకి వ్యాపారం లేక రైతులు కూడా చాలా ఇబ్బంది పాలు అయ్యారు. దీనికి గాను శ్రీ వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళు ఈరోజు మన అల్వాల్ నందు చికెన్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి గాను పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి చికెన్ మేళాను ఆనందిస్తూ, చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాలనే పిలుపుతోటి ఈరోజు మనం చికెన్ మేళా పెట్టడం జరిగింది. మన చికెన్ని మన భారతీయ సంస్కృతిలో ఏముందంటే మనం హాఫ్ బాయిల్ తినము, మనం పూర్తి స్థాయిలో వండిన చికెన్ తింటాము. కాబట్టి 100 డిగ్రీల దగ్గర చికెన్ ఉడికించి తింటే ఎటువంటి అనుమానాలు కానీ వైరస్ మీద వదంతులు కానీ నమ్మొద్దు. అటువంటి వైరస్ ఏదైతే ఉందో లేదు. ప్రజెంట్ అయితే చికెన్లో ఎటువంటి ఇబ్బంది లేదు.
కానీ ఈ వదంతులు నమ్మి చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు. ఆ సమయంలో మనం వండే పద్ధతి శాస్త్రీయ పద్ధతి వేరు, బయట దేశంలో వండే పద్ధతి వేరు. వాళ్ళు ఆపాయిలు తింటారు, మనం పూర్తిగా ఉడికించిన తర్వాత తింటాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చికెన్